ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరము మరి 12వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి ఆది యందు ఏ వాక్యమైతే ఉందో మరి ఆ వాక్యమే మరి 2024 సంవత్సరం శరీరధారి అయి కన్యక గర్భాన్ని ఆయన జన్మించటానికి, లోకానికి రావటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవ అవతారంలో మరి శరీరం దాల్చుకుని ఆ వాక్యమే మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. కాబట్టి ఆ వాక్యము శరీరం దాల్చుకుని మన మధ్యకు వచ్చి మనందరూ పాపాలు ఆయన మీద వేసుకుని మరి మనకి మరి ఆనందము, సంతోషం, నిత్య జీవం అవటానికి ఆయన కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన అద్వితీయ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, నీకు వందనాలు తండ్రి. జీవాధిపతిన తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి నాయన ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. దేవా తండ్రి, నాయన యేసు నీకు వందనాలు తండ్రి. యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి, యవన బిడ్డలందరూ కూడా చెడు వ్యసనాల నుంచి తండ్రి దూరం చేసుకుని ప్రభా ఇగో తండ్రి నాయన నీ వద్దకు చేరి కృప దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. వారందరూ నీళ్ళు ఉండి ఆత్మీయంగా తండ్రి ముందుకు సాగి కృప దయచేయండి ప్రభా. అలాగే తండ్రి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన మరి చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యం నింపండి, రాకపోకలు మీరు తోడ్సహాయం చేయండి. విదేశాలటువంటి బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. మరి నాయన తండ్రి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి. మా దేశ పాడి పడినంతను కూడా అయ్యా తండ్రి మీరే మరి దీవించమని, అలాగే తండ్రి సాగేదిగో తండ్రి వ్యవసాయాలు ఉపయోగ చేసుకున్నారు, వాతావరణం కూడా మీరే స్వాధీనించుకోమని ప్రార్థిస్తామని నీకు స్తోత్రాలు ప్రభు. దేవ తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో నేను యేసు నీకు స్తోత్ర రక్షణ దయచేయండి. దేవా వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గృహాలు లేని వారి గృహాలు దయచేయండి ప్రభా. మరి గర్భఫలం గర్భం దయచేసి ప్రభా. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి ప్రభా. తండ్రి హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేయండి దేవా. తండ్రి ప్రతి సేవకులను వారి పరిచర్య కుటుంబాన్ని మీరే దీవించి ఆస్వాదించి దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.